ఈనాడు దినపత్రికలో కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ వార్తతోనే ఈనాడు పత్రిక మొదలవుతది కాబట్టి, మనసు లేని మామ అంటూ ఈ కొటేషన్ చూస్తే రీసెంట్‌గా నారా లోకేష్ గారు ఒక స్టూడెంట్ మామ మామ అని పిలిస్తే, "నువ్వు మామ అంటే పలకను నేను, అన్న అని పిలువు" అన్నాడు. కాకపోతే ఇక్కడ ఈనాడు వాళ్ళు మాత్రం మరి ఆ వీడియో చూడలేమో పెద్ద పెద్ద కొటేషన్సే రాశారు. మనసు లేని మామ, మేనమామ అంటే తల్లి తర్వాత తల్లి లాంటి వ్యక్తి, పిల్లలు ఏమాత్రం ఇబ్బంది పడ్డా అమ్మలాగే మేనమామ మనసు చివుక్కుమంటది. కానీ రాష్ట్రంలోని పిల్లలకు తాను మేనమామగా చెప్పుకునే జగన్ వారి సంక్షేమాల్ని గాలికి వదిలేశారు. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ పేరా అంతా. కానీ మరి ఇదే నారా లోకేష్ గారికి కూడా చెప్తే బెటర్ కదా. ఆయన ఏమన్నా అసలు ఏకంగా మామ అనే పదమే వద్దన్నాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పేటెంట్ ఇచ్చేసినట్టు, నన్ను మామ అని పిలవద్దు, అన్న అని మాత్రమే పిలవండి అన్నారు. మరి ఇంత మేనమామ తల్లి లాంటి తర్వాత తల్లి లాంటి వ్యక్తి అంటే మరి నారా లోకేష్ గారు పిలిపించుకుంటే తప్పే ఉంది. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ప్రధానంగా పేద పిల్లల్ని పట్టించుకొని సీఎం జగన్ సమస్యల చట్రంలో సంక్షేమ వసతి గృహాలు. నిజంగా ఎప్పుడు కూడా హాస్టల్ అయితే చాలా అధ్వానంగా ఉంటాయి. వాటిని ఏ ప్రభుత్వం అయినా వచ్చినా సరే మారవు, వాటి పరిస్థితులు అంతే. చాలామంది వార్డెన్స్ సస్పెండ్ అవుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు, మారదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు రాసిందైతే మాత్రం కర్నూలులో డాక్టర్స్ కాలనీ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా విద్యార్థులు అవస్థలతో పడుకున్నారు అంటూ ఒక ఫోటోలు. కానీ ప్రతి వసతి గృహంలో ఇలాంటి సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే ఉంటాయి. ప్రభుత్వ వసతి గృహాలంటేనే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంటాయి, అందులో చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే